ఎప్పుడో ఒకటి జరిగితే పొరపాటున జరిగింది అనుకోవచ్చు. కానీ తరచుగా రిపీట్ అవుతుంటే, పదే పదే అదే జరుగుతుంటే ఆ సమాజంలోనే ఏదో తప్పున్నట్లు. మొన్నటికి మొన్న సినిమా హాల్లో తుపాకీ గర్జించింది, 20 మందిని బలి తీసుకుంది. గురుద్వారాపై దాడి జరిగిన ఘటన కళ్ల ముందే కదలాడుతోంది. ఇంతలోనే ఎలిమెంటరీ స్కూల్పై దాడి. ఇది బయట నుంచి వచ్చిన టెర్రరిస్టులు చేసింది కాదు. నవ నాగరికులమని చెప్పుకునే అగ్రరాజ్యంలో ఇలాంటి ఆటవికులు ఎలా ఉన్నారు? అమెరికా సమాజంపైకి కనిపించేంత పోష్ కాదా? అమెరికన్లు అడుగడుగున భయం గుప్పెట్లో బతుకుతున్నారా? మనమైతే పిచ్చోడి చేతిలో రాయంటున్నాం, కానీ అమెరికాలో మాత్రం ఉన్మాది చేతిలో గన్ అనుకోవాల్సిందే. ఒక్కరు ఇద్దరు కాదు, 28 మంది, అందులోనూ 20 మంది చిన్నారులు. అగ్రరాజ్య చరిత్రలో అతిపెద్ద రెండో మారణహోమం. ఇంతా చేసింది ఏ అల్ఖైదా తీవ్రవాదులో, తాలిబన్లో కాదు, ఒక అమెరికన్ కుర్రాడు. 2 9mm తుపాకులతో నెత్తుటి క్రీడ సాగించాడు. అమెరికాలో ఇలాంటి దాడి ఇదే తొలిసారి కాదు, ఇదే చివరిసారి కాకపోవచ్చు. అసలెందుకు ఈ పరిస్థితి తలెత్తుతోంది? అమెరికా అంటే భూతల స్వర్గం, అంతులేని ఆనందాలకి కేర్ ఆఫ్. విమానం దిగగానే సంతోషం స్వాగతిస్తుందని జనాల నమ్మకం. ఏ న్యూయార్క్ లోనో న్యూజెర్సీలోనో అడుగు పెడితే చాలు జీవితం ధన్యమవుతుందనేది యువత భావన. అల్ట్రా మోడర్న్ లైఫ్ స్టైల్, అడ్డు అదుపు లేని ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్. ఆనందాన్ని అనుభవించడానికి ఆకాశమే హద్దు. అమెరికా గురించి ఇలాంటి వెర్రి భ్రమలు చాలానే ఉన్నాయి. కానీ అమెరికన్ల అభివృద్ధి అంతా మేడిపండని, అక్కడి జనం నిరాశ నిస్పృహల మధ్య బతుకుతున్నారనేది అక్షర సత్యం. 20 ఏళ్ల కుర్రాడు 2 తుపాకులతో విచక్షణారహితంగా హత్యాకాండ సాగించటం దీన్నే సూచిస్తోంది. అమెరికాలో మనం చూస్తూ ఉంటాం, ఇండిపెండెన్స్, ఆడవాళ్ళు మగవాళ్ళు కానీ పిల్లలకు కానీ వాళ్ళకి ఇండిపెండెన్స్ అన్నది ఆ దేశంలో వాళ్ళకి ఒక నామ్ అన్నమాట. ఈ ఇండిపెండెన్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఇంకొకళ్ళు వాళ్ళ స్పేస్లోకి రాకూడదు అన్న దీంతో ఏంటంటే ఇండిపెండెంట్గా తల్లిదండ్రులు ఉంటూ వాళ్ళిద్దరి మధ్యలో మ్యారిటల్ డిజార్మనీ ఉన్నా, వాళ్ళిద్దరూ కొట్లాడుకుంటున్నా, లేకపోతే వాళ్ళు అనుకున్న మాటలు ఐ విల్ కిల్ యూ, ఇలాంటివన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలు జీర్ణించుకుంటారు. సో కుటుంబంలో పరిస్థితుల్ని బట్టి కూడా పిల్లలు ఏంటి ఈ వైలెన్స్ అన్నది నేర్చుకుంటారు. ఆడమ్ లాంజా 20 ఏళ్ల కుర్రాడు. అమెరికన్ చరిత్రలోనే మరిచిపోలేని మారణకాండ సృష్టించాడు. కన్న తల్లి కొన్న తుపాకులు తీసుకుని ఆమెతో సహా 28 మందిని పొట్టను పెట్టుకున్నాడు. 2 9mm తుపాకులతో న్యూటౌన్లోని శాండీ హుక్ ప్రైమరీ స్కూల్లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఇందులో 5 నుంచి 10 ఏళ్ల మధ్య వయసున్న 20 మంది చిన్నారులు చనిపోయారు. అంతా ముద్దులొలికే పసిపాపాయిలే. చిన్నారులను పోగొట్టుకున్న తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. ఈ దుర్మార్గం చూసి అమెరికా అధ్యక్షుడు సైతం కంటతడి పెట్టారు. The majority of those who died today were children. Beautiful little kids between the ages of 5 and 10 years old. They had their entire lives ahead of them. Birthdays, graduations, weddings, kids of their own. Among the fallen were also teachers, men and women who devoted their lives to helping our children fulfill their dreams. తుపాకులతో పాటు కావలసినంత మందుగుండు వెంట తెచ్చుకున్న ఆడమ్ స్కూల్లోని 100 రౌండ్లకు పైగా కాల్పులు జరిపాడు. దాడిలో 6 పెద్దవాళ్లు కూడా మరణించారు. మొత్తం 600 మంది ఉన్న స్కూల్లో ఇలాంటి దారుణం జరగడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కొంతమంది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉండడం, అంతా చిన్నారులే కావడంతో కెనెక్టికట్ స్టేట్తో పాటు మొత్తం అమెరికానే షాక్ తింది. కొన్ని ప్రాంతాల్లో సెప్టెంబర్ తరహా దాడులు జరుగుతున్నాయేమోనని వణికిపోయారు.
మొత్తంగా ఈ వ్యవహారం అగ్రరాజ్యంలో విషాదాన్ని నింపడంతో పాటు భయంతో వణికేలా చేసింది. యూత్ అంటే చాలు బెదిరిపోయేటటువంటి సమాజంగా తయారు చేశారు. ఎందుకనంటే అక్కడ అంతా ఒకరి మీద ఒకరికి ఇప్పుడు చాలా స్వేచ్ఛ ఉందని మనకు చెబుతారు, కానీ నిత్యము ఎవరో ఒకరు సర్వైలెన్స్ అనేటటువంటిది, అంటే నిఘా అనేటటువంటిది ఆ జీవితంలో ఆ సమాజంలో ఇప్పుడు బాగా పెరిగిపోయింది ముఖ్యంగా. అందుకని వాడు టెర్రరిస్టు అని ఇతరుల ముద్రేయటం కాదు, టెర్రరిజానికి మనం అందరం వ్యతిరేకమే, కానీ వాడు చెప్పే టెర్రరిజం గురించి మాట్లాడకూడదు. వాడే టెర్రరిస్టు అమెరికాని అంతే. అమెరికాలో గతంలోనూ ఇలాంటి దాడులు అనేకం జరిగాయి. 4 నెలల క్రితమే విస్కాన్సిన్లోని సిక్కుల గురుద్వారాలో భారతీయ సిక్కులపై ఇలాంటి దాడే జరిగింది. ఇందులో 6 మరణించారు, మరికొంతమంది గాయపడ్డారు. ఆ దాడిని సకాలంలో గుర్తించి అప్రమత్తం కావడంతో ప్రాణనష్టం కొంత తగ్గింది. జాత్యహంకారంతో ఓ తెల్లజాతీయుడు ఈ కాల్పులకు పాల్పడినట్లు తేలింది. జాత్యహంకారం, ఉన్మాదం, అంతరాల్లో తేడా లాంటి అనేక సమస్యలతో స్థిమితం కోల్పోయిన వ్యక్తులు తుపాకులతో కాల్పులకు పాల్పడడం అమెరికన్ సమాజంలో రొటీన్గా మారుతోంది. ఇదో ప్రమాదకరమైన పరిణామంగా పరిణమిస్తోంది. కాల్చినటువంటి వ్యక్తి ఈజ్ ఫాదర్ ఆఫ్ ఎ చైల్డ్ అండ్ ఈజ్ 20 year old. అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే చాలా చిన్న వయసులోనే వీళ్ళు రిలేషన్షిప్స్లోకి రావటము, తద్వారా పిల్లల్ని కంటము. అంటే ఏదైతే లైఫ్ స్టైల్లో ప్రతి మన హ్యూమన్ లైఫ్ స్టైల్ షుడ్ బి స్ప్రెడ్ అవుట్. ఫస్ట్ 25 years, సెకండ్ 25 years, థర్డ్, ఫోర్త్ అంటే యవ్వనము, తర్వాత ఏమొచ్చి ఇలాగా మనం ఏ స్టేజ్లో జరగవచ్చు. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈ స్టేజెస్ అన్నీ కూడా ఒకే చాట క్యూములేట్ అయిపోయి అన్ని సరదాలు, అన్ని సంతోషాలు తక్కువ టైంలోనే చేయటం వల్ల వీళ్ళకి ఏంటంటే విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడి అన్నది జరుగుతూ ఉంటుంది. ఈ ఏడాది జూలైలో కొలరాడో రాష్ట్రంలో బ్యాట్మ్యాన్ సినిమా విడుదల సందర్భంగా సెంచరీ థియేటర్లోనూ ఓ ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ దాడిలో 12 మంది చనిపోయారు. థియేటర్లో స్మోక్ బాంబు విసిరి సెమీ ఆటోమేటిక్ రైఫిల్తో విచ్చలవిడిగా దాడికి తెగబడ్డాడు. ఇందులో 60 మంది గాయపడ్డారు. ఈ ఘటన కూడా అమెరికాలో సంచలనం రేపింది. అర్ధరాత్రి జరిగిన ఈ మారణకాండతో అగ్రరాజ్యం నిలువునా కదిలిపోయింది. అమెరికాలో ప్రతి 4 నెలలకు ఒకసారి ఇలాంటి ఘటనేదో జరగటం కామన్ గా మారుతోంది. ఇలాగా ఘాతుకానికి పాల్పడడం కానీ లేకపోతే ఇట్లాంటి వైలెంట్ యాక్ట్స్ చేయటానికి ఆ పిల్లల వ్యక్తిత్వం చూస్తే మేము టెంపర్మెంట్ అంటాం. దానిలో పిల్లలకి ఏంటంటే ఒకటి, వాళ్ళు ఎప్పుడు కూడా అగ్రెసివ్గా ఉంటారు. మామూలుగా కూడా దెబ్బలాటం కానీ లేకపోతే ఏం చేయాలన్నా కూడా ఉద్వేగంతో ఎప్పుడు ఉంటారు ఆ పిల్లలు. తర్వాత వాళ్ళకి కొంత డిసిప్లిన్ ఎవరైనా చేయటం వాళ్ళకి ఇష్టం ఉండదు, చాలా ఇండిపెండెంట్గా ఉంటారు. తర్వాత వాళ్ళు ఎవరి మాట వినకుండా ఎదురు తిరగటం అలాంటి మనస్తత్వం ఉంటుందన్నమాట. అనేక సందర్భాల్లో స్కూళ్లలోనే ఇలాంటి కాల్పులు జరగటం గమనార్హం. అమెరికన్ చరిత్రలోనే అత్యంత దారుణమైనదిగా భావించే మారణకాండ 2007 ఏప్రిల్లో జరిగింది. చైనాకు చెందిన 23 ఏళ్ల విద్యార్థి వర్జీనియాలోని బ్లాక్స్బర్గ్ టెక్ క్యాంపస్లో తుపాకులతో రెచ్చిపోయాడు. ఇందులో 32 మంది మరణించారు. అమెరికన్ చరిత్రలో అతిపెద్ద విషాదం ఇది. ఇలాంటి సంఘటనలు అమెరికాలో తరచూ జరుగుతున్నాయి. ఇందులో పాఠశాలల్లో విద్యార్థులు తోటి విద్యార్థులను కాల్చి చంపిన ఘటనలే ఎక్కువగా ఉన్నాయి. జంతువులకి మనకు ఉన్నటువంటి తేడా ఏంటంటే ఆ ఇమోషనల్ బాండింగ్, ఆ అండర్స్టాండింగ్. ఎప్పుడైతే ఇమోషనల్ బాండింగ్, అండర్స్టాండింగ్, మానవ సంబంధాలు ఎక్కడైతే ఏ సమాజంలో అయితే తగ్గుముఖం పడతాయో అక్కడ ఆటోమేటిక్గా ఇమోషనల్ ప్రాబ్లమ్, స్ట్రెస్ రిలేటెడ్ డిసార్డర్స్ పెరిగిపోతాయి. ఈ స్ట్రెస్ నుంచి బయటపడటం ఎలాగో తెలియనటువంటి వ్యక్తులు ఆటోమేటిక్గా మద్యపానం కానీ, ధూమపానం కానీ, లేకపోతే ఇతరత్ర డ్రగ్స్కి కానీ అలవాటు పడటం అనేది జరుగుతుంది. అవి ఎప్పుడైతే వాటికి అలవాటు పడతారో, స్ట్రెస్ ఎప్పుడైతే పెరిగిపోతుందో అప్పుడు సెల్ఫ్ కంట్రోల్ అనేది తగ్గిపోతుంది. ఇలాంటి మారణకాండ తొలిసారిగా 1927లో అంటే 85 ఏళ్ల క్రితం జరిగింది. అప్పటి నుంచి అడపాదడపా జరుగుతూనే ఉన్నాయి.
అయితే ఇటీవల వీటి సంఖ్య పెరిగింది. ఈ ఏడాది 4 నెలలకు ఒకటి చొప్పున తుపాకీ కాల్పుల సంఘటనలు నమోదవుతున్నాయి. దాడుల్లో మరణించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. తీవ్రవాద సమస్యతో కుస్తీ పడుతున్న అమెరికాకు సామాజిక పరంగా పెరుగుతోన్న హింస ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచానికి సుద్దులు చెప్పే అమెరికా